బీఆర్ఎస్ అనుమానాలే నిజమయ్యాయి. తెలంగాణకు జలద్రోహం చేస్తున్న చంద్రబాబుకు రేవంత్ సహకారం నిజమేనని తేటతెల్లమవుతుంది. బనకచెర్లపై రేవంత్ నిర్లక్ష్యపు వైఖరి ఏపీకి వరంలా మారింది. ఒకవైపు బనకచెర్ల లేదంటూనే మరోవైపు కేంద్ర జల సంఘం బృందం బనకచెర్ల పర్యటనకు సిద్ధమైంది. కేంద్ర జల సంఘం ఎక్స్ అఫిషియో అదనపు కార్యదర్శి యోగేష్ పైథాంకర్తో పాటు ఇద్దరు అధికారులు ఇవాళ శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు. జలాశయం రేడియల్ గేట్స్, వాటర్ లెవెల్స్, గ్యాలరీలు, జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి రేపు బనకచెర్లకు వెళ్తామని చెప్తున్నారు. దీంతో అనుమతులే లేని ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం బృందం వెళ్తుండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఏపీ ప్రతిపాదనలకు దొడ్డిదారిలో ఓకే చేసే కుట్రలు ఊపందుకున్నాయని స్పష్టమవుతుంది. ఇది తెలంగాణకు శాశ్వత జలద్రోహం చేసే కుతంత్రంలో భాగమే. దీని గురించే బీఆర్ఎస్ పదే పదే హెచ్చరిస్తుంది. ఇప్పుడు అదే నిజమైందని రుజువవుతుంది. ఇంత జరుగుతున్నా రేవంత్ ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. రైట్, ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి, బనకచెర్లపై రేవంత్ నిర్లక్ష్యపై వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిజంగా ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో చేస్తున్నటువంటి అనుమానాలన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్టును, జలాశయాన్ని అంతటి కూడా కేంద్ర జల సంఘం బృందం కూడా పరిశీలించడానికి జల సంఘానికి సంబంధించినటువంటి ఎక్స్ అఫిషియో అదనపు కార్యదర్శి యోగేష్ పైథాంకర్తో పాటు మరో ఇద్దరు అధికారులు కూడా శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి రేడియల్ గేట్లు, నీటి మట్టాలు, గ్యాలరీలు, జల విద్యుత్ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అధికారులు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ కేంద్ర జల కేంద్రం ఏదైతే బృందం ఉందో రేపు బనకచెర్ల ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్తా ఉంది. అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది, బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణకు నష్టం జరుగుతుందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉంది. ఏపీ ప్రతిపాదనలను అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి కూడా ఆరోపిస్తూనే ఉంది. ఒకవైపు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ కూడా తమకేమీ తెలియదు అన్నట్టు, అసలు అనుమతులు లేని ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుందన్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జల సంఘం ఏదైతే పర్యటన రేపు బనకచెర్లకు వెళ్తుందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు బనకచెర్ల లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు ఏమో కేంద్ర జల సంఘం బృందం మాత్రం బనకచెర్లను పరిశీలించడానికి రేపు ఎందుకు వెళ్తుందనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. శ్రీశైలాన్ని పరిశీలించినటువంటి కేంద్ర జల సంఘం బనకచెర్లకు వెళ్తుండడంతో తెలంగాణ ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ముమ్మాటికి ఇది బీఆర్ఎస్ వాళ్ళు అనుమానించినే నిజమవుతుందని చెప్పేసి కూడా ఇటు రైతులతో పాటు ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు బనకచెర్లపై కేంద్ర స్థాయిలో ఏం జరుగుతుంది, ఏపీ ప్రతిపాదనలపై ఎలాంటి ప్రక్రియ కొనసాగుతుంది అన్న విషయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు నీటి హక్కులు, సాగునీటి ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యంగా ఉండేవని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీతో నీటి అంశాల్లో అనుసరిస్తున్నటువంటి వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీవ్ర విమర్శలు చేస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ వైఖరి నిజంగా కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి చెప్తూనే ఉంది. కానీ బనకచెర్లకు కేంద్ర జల సంఘం బృందం ఎందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తెలంగాణకు దక్కాల్సినటువంటి నీటి వాటాపై మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడుతుందా? ఏపీ ప్రతిపాదనలకు పరోక్షంగా సహకరిస్తుందా? కేంద్ర జల సంఘం బనకచెర్లపై పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వడం లేదనేది ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే మిగులుతా ఉన్నాయి. ఇవి ఇప్పుడే తెలంగాణ ప్రజలకు ముందున్నటువంటి పెద్ద ప్రశ్నలని కూడా చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ పదే పదే హెచ్చరిస్తున్న అంశాలే ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయని చెప్పేసి కూడా ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా బనకచెర్ల ప్రాజెక్ట్ అది పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ముందస్తుగానే బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించినప్పటికీ కూడా చీమ కుట్టినట్లయినా కానీ అంటే గురుదక్షిణ చెల్లించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు ఒకవైపు నడుస్తుంటే కూడా ఏమీ లేదు, అది అంటే ఎలాంటి అనుమతి లేని ప్రాజెక్టు ఎట్లా ముందుకు పోతుందని చెప్పేసి ఒకవైపు బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు కేంద్ర జల సంఘం ఏదైతే ఇలా శ్రీశైలం ప్రాజెక్టు సందర్శించిందో, అక్కడ పరిశీలించిందో, వాళ్ళు వెళ్తూ ఒక గుండెల్లో రాయి వేసినటువంటి విధంగా తెలంగాణకు
పెద్ద విషయం చెప్పి వెళ్ళారు. రేపు బనకచర్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. మరి నిజంగా కూడా అనుమతి లేని ప్రాజెక్టు కేంద్ర జల సంఘం ఎందుకు పరిశీలించడానికి పోతుంది? అసలు అనుమతి ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చింది ఓకే, కానీ కేంద్ర జల సంఘం బనకచర్లకు వెళ్తుందంటే దాంట్లో అంతరం ఏమిటంటే చంద్రబాబు కనుసైగల్లో కేంద్రం పనిచేస్తుంది, వీళ్ళిద్దరి కనుసైగల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి గురుదక్షిణ కోసమే ఇదంతా కూడా సైలెంట్ గా ఉన్నాడని చెప్పేసి కూడా అనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే తెలంగాణకు ఈ బనకచర్ల అనే ప్రాజెక్టు ఒక పెద్ద ముప్పుగా మారుతా ఉంది. తెలంగాణను ఎడారి చేసినటువంటి ఈ ప్రాజెక్టును ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని ఇక్కడ తెలంగాణకు అన్యాయం చేయకుండా నిజంగా కూడా ఇక్కడ రైతులతో పాటు ప్రజలను కూడా ఈ కృష్ణా ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా ఒడిసి పట్టుకునే విధంగా బనకచర్ల నిజంగా కూడా ముందుకెళ్తే చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు రైతులు ప్రజలు ముక్త కంఠంతో అయితే వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యూష. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.